ఓకే గురువుగారు. తులారాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క గ్రహస్థితి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉందంటారు గురువుగారు? తులారాశి హ్మ్. మన మధ్యలో రాశి చక్రంలోనే మధ్య రాశి రాసు హ్మ్. దీనికి గుర్తు. అవును. అంటే ఏంటంటే బ్యాలెన్స్. అన్ని కళ్ళు నా మీదే అనుకుంటారు. హ్మ్. అన్ని కళ్ళు నేను చూడని అవసరం లేదు, ఒక కన్ను చూస్తే చాలు. 3 కళ్ళు ఉంటాయి జగత్తులో. 3 అవును. కళ్ళల్లో ఏంటంటే 2 కళ్ళు మనకు ఉంటాయి, మూడో కన్ను దేవుడు నేత్రం అది. హ్మ్. త్రినేత్రం అంటే దేవుడు ఏం కాదు. కాబట్టి ఈ తులారాశి వారి స్థితిని చూస్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అగ్రగతి అయినటువంటి శని ఆ తృతీయ స్థానం సంచారం, అట్లానే ఈ యొక్క చతుర్థ స్థాన సంచారం, అట్లానే ఈ యొక్క రాహు 6వ స్థాన సంచారం, మళ్ళీ గురువు 8వ స్థాన సంచారం, కుజుడు 9వ స్థాన సంచారము, బుధుడు ఏకాదశ స్థాన సంచారం, రవి 12-11 స్థానాలు సంచారంలో జరుగుతుంది, శుక్రుడు కేతు 12వ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తులారాశి వారు ఈ యొక్క ఎవరైతే కంఫర్ట్ జోన్లో బతుకుతూ ఇవాళ కోట్ల రూపాయలు ఉన్నాయో ధనికంగా ఉన్నవాళ్ళు కానీ పేదరికంలో ఉండేటువంటి వారు కానీ నా దగ్గర లేదు అనుకోకుండా దానం ధర్మం చేయటం మంచిది ఒకటి. రెండవది ఏంటంటే దైవకృపకి దగ్గరగా వీళ్ళు పూజలు చేసుకోవటం అనేది ఈ మాసం చాలా అద్భుతమైన కాలం. రెండోది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. దైవకృప కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా సొంతంగా కోరికలు కోరకుండా దైవకృప కోసం చేయండి. తర్వాత ఈ రాశి సంచారం వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఎవరికైనా ఉండేటువంటి బాధలు ఒకటేనమ్మా, ఏదో ధన బాధలు అనేవి కొద్దిగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి దాని నుంచి ఓవర్ గ్రీడ్ కావాలంటే ఒకటే మార్గం, దైవకృప పొందితే ఆటోమేటిక్ అవే మనకు వస్తాయి. దైవకృపకు పాత్రలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కోరిక లేకుండా నిస్వార్థంగా పూజ చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. రెండోది తులారాశి వారికి ముఖ్యంగా గురుబలం కూడా లేదు, అష్టమంలో ఉన్నాడు గురువు. కాబట్టి గురుబలం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు దైవంలో ఆరాధన చేయటం అనేది మంచిది. తర్వాత శని కూడా వక్రగతి నవంబర్ వరకు శని ఈ చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి బంధువుల నుంచి కానీ చాలా థ్రెట్ అనేది ఉంటుంది. థ్రెట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఏడుపు, అంత తప్ప వేరేది ఏం లేదమ్మా. ఈ బంధువుల వల్ల ఏంటంటే వీళ్ళకి సంపాదించేస్తున్నాడు అనుకోవటం, లేకపోతే పైకి వచ్చేస్తున్నాడు, పేరు గడిస్తున్నాడు అనేటువంటి వ్యవహారాలు ఉండటం. దాంతోపాటు ఈ చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఎప్పుడైతే సడన్లో ప్రమోషన్స్ రావటం ఉద్యోగస్తులకి, తర్వాత మార్పులు చేర్పుల్లో కూడా మంచి హైక్ పొందటం డబ్బుల్లో, ఇవన్నీ కూడా మంచి ఫలితాలని తులారాశి కనబడుతుంది. కానీ మీకు ఇందాక చెప్పాను మరి ధనం రాబడిలో కొద్ది కష్టాలు ఉంటాయండి అని. మరి ఇదేంటి ఇప్పుడేమో మనకు ధనం అనేది కలుగుతుందని చెబుతున్నాం. కారణం ఏంటంటే దైవకృప పొందిన తర్వాత కలుగుతాయి. దైవకృప ఎప్పుడు పొందుతారు వీళ్ళు? పౌర్ణమి వరకు. పౌర్ణమి తర్వాత నుంచి కొన్ని స్తబ్దు వాతావరణం ఏర్పడుతుంది. అప్పటి వరకు కొద్ది బాగుంటుంది, పౌర్ణమి తర్వాత స్తబ్దు వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఈ యొక్క రాహు 6లో ఉన్నాడు కాబట్టి శత్రు రుణ రోగాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బాధలు, దీర్ఘకాలిక ఉన్న బకాయిలు, దీర్ఘకాలికంగా ఉండేటువంటి అప్పులు కొంతవరకు తీర్చుకునే అవకాశం ఉండేది. అంటే ఒక మాట మీద కూడా వాళ్ళు చెప్తే ఆ మాట కూడా వింటారు ఇప్పుడు వీళ్ళకి. తర్వాత ఈ కుజుడు 9లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ 9లో కుజుడు ఏదైనా కానీ జ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ 9లో కుజుడు ఏంటంటే ముఖ్యంగా రక్తానికి సంబంధించి కానీ పలచబట్టం కానీ లేకపోతే తలకాయ నొప్పి విపరీతంగా ఉండడం, భుజాల నొప్పులు ఉండటం జరిగే అవకాశం ఉంటుంది కుజుడు వల్ల. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు వల్ల వీరికి 11లో బుధుడు ఉన్నాడు. 11 బుధుడు మంచి బుద్ధి కుశలతో మాట్లాడతాడు. ఎక్కడ పోయినా వీళ్ళకి మాట బాగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడతారో తెలియదు, దైవకృప పొంది మాట్లాడతారో తెలియదు. సడన్లో ఒక ఫ్లోగా వచ్చేస్తుంది మాటలు కూడా. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు అంత ఊహించి మాట్లాడలేరు, ఇంత మాట్లాడాలని అనుకుంటారు వాళ్ళ తర్వాత మన మనసులో. కాబట్టి అదొక దైవకృపనే వాళ్ళకి ఆ వ్యవహారాల్లో మాట్లాడి పైకి రావడం అనేది. కానీ శుక్రుడు 12లో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి కానీ ఇంట్లో ఉండే వారితో కానీ
సఖ్యతగా ఉండడం అనేది మంచిది. వాళ్ళతో మాట్లాడటం అనేది కూడా. ఈ కేతు 12లో ఉండడం వల్ల ముఖ్యంగా వాహన ప్రమాదాలు లేదా మత్తు పానీయాలు, డ్రగ్స్కి అలవాటు పడటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తులరాశి ఈ యొక్క చిన్న యువతులకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాటికి బానిస కాకుండా ఉండడం అనేది మంచిది. ఎవరో తీసుకుంటున్నారని మనం దాని జోలికి పోవడం అనేది మంచిది కాదు. ఏదో ఇంత కొంతకాలమే ఇదంతా మంచి ఫలితాలు అనేది ఈ యొక్క ఫలితాలు రావటం, తర్వాత కాలం మంచి ఫలితాలు ఉంటాయని గోచరిస్తాయి. కాబట్టి దీనికి మీరు ఎవరు కూడా ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చాలా వరకు తగ్గించుకొని వేరే వాటికి చదువు మీద ధ్యాస పెట్టుకుంటే మంచిది. విద్యార్థులకు కూడా చాలా అల్పమైనటువంటి సమస్య, ఎందుకంటే గురు బలం కూడా లేదు. కాబట్టి గురుబలం పొందడం దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం చాలా మంచిది. అట్లే ఈశ్వరుడి ఆరాధన, మీరు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, ఈ మంచి ఫలితాలు వస్తాయి. అవకాశం ఉన్నవారు కూడా దానం ధర్మం చేయొచ్చు, నవగ్రహ ధాన్యాలను దానం చేయొచ్చు, శుభ ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి మొత్తం మీద బుధుడి యొక్క అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల అన్నీ కూడా సవ్యంగా సాగి బయటకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి సెప్టెంబర్ మాసం.